పురాణకాలంలో పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ లోపలికి రాకూడదని అనుకుంది. కాబట్టి తన శరీరపు చందనపు పేస్టుతో ఒక చిన్న బాలుడిని తయారుచేసి అతనికి ప్రాణం పోసింది. ఆ బాలుడే గణేశుడు. అతనికి ఆమె ఆజ్ఞాపించింది, నేను తిరిగి వచ్చేవరకు లోపలికి అనుకోకు. అప్పుడే శివుడు, పార్వతీదేవి భర్త, అక్కడికి వచ్చాడు. కాని గణేశుడు, ఆయన ఎవరో తెలియక అడ్డుకున్నాడు. శివుడు కోపంతో హెచ్చరించినా గణేశుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఒక ఘోర యుద్ధం జరిగింది. చివరికి కోపంతో శివుడు గణేశుడి తలను నరికివేశాడు. పార్వతీదేవి బయటకు వచ్చి చూసి తీవ్రంగా వేదన చెందింది. కోపంతో విశ్వం నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. అప్పుడే శివుడు తన గణాలను పంపి ఉత్తర దిశను చూస్తున్న మొదటి ప్రాణి తలను తీసుకురమ్మన్నాడు. వారు ఒక చిన్న ఏనుగు పిల్లను చూసి దాని తలను తెచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను గణేశుడి శరీరంపై అమర్చి ప్రాణం పోశాడు. పార్వతి ఆనందంతో నిండిపోయింది. శివుడు గణేశుడిని ఆశీర్వదిస్తూ అన్నాడు, ఇకముందు ప్రతి శుభకార్యానికి, ప్రతి ప్రార్థనకు ముందు నిన్నే పూజిస్తారు. నువ్వు విఘ్నాలను తొలగించే దేవుడివి.